బాగుంది, కామెడీగా ఉంది. సూపర్. బంతిపూల జానకి ధనరాజు గారు సూపర్ యాక్టింగ్. మనకి ఈ కామెడీ సినిమాకి తేడా ఏంటంటే ఒకే షర్ట్ లో మొత్తం సినిమా అంతా తీశారు. సూపర్ గా ఉంది, బాగుంది. ఈ కామెడియన్స్ కి ఎలా ఉండాలనుకున్నామో అలాగే ఉంది. మేము చాలా ఆనందించాము మూవీ చూసి. ప్రత్యేకంగా మ్యూజిక్ చాలా బాగుంది. భోలే సార్ గారు మ్యూజిక్ చేశారని తెలిసింది. భోలే సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంకా ధనరాజ్ అన్న కూడా బాగా చేశారు. అలాగే హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. పర్ఫెక్ట్గా అందరూ ఏదో అనుకున్నాము కామెడీగా, కానీ వాళ్ళు చేసింది మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా బాగా చేశారండి. మేము చాలా ఆనందిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. చాలా బాగుంది, కామెడీ ఉంది. సినిమా బాగుంది సార్, చాలా బాగుందండి. బాగుందండి. సూపర్. చాలా చాలా బాగుంది. వెరీ నైస్ కాన్సెప్ట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, కామెడీ. చిన్న సినిమా కానీ జబ్బోడ చిన్నది భయ్యా. సూపర్ ఉంది. బంతిపూల జానకి బాగుంది. బాగుంది, నైస్ మూవీ. బాగుంది. ఇట్స్ గుడ్. ఒక 1.5 hours ఎంజాయ్ చేయొచ్చు. జబర్దస్త్. చాలా బాగుందండి. నేలుట్ల ప్రవీణ్ చందర్ గారు డైరెక్టర్ చేశారు, కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసరు. ఇలాంటి పెద్ద సినిమాల కన్నా ఎన్నో సినిమాలు, చిన్న సినిమాలు తీసి అందరినీ, ప్రజలకు, అభిమానులు ఆకట్టుకునే విధంగా చాలా కామెడీగా ఉంది. చిన్న ఆర్టిస్టులకు కూడా లైఫ్ ఇచ్చినట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇలాంటి మూవీలు తీయాలని ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను కోరుకుంటూ సార్. యాక్చువల్లీ నా లైఫ్ టైంలో మంచి ఓపెనింగ్స్ కొట్టిన సినిమా అండి. నా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అందరూ ఓవరాల్గా చాలా బాగుందన్నారు. ఇలాగే ఈరోజే కదా 11 o'clock షో కాబట్టి మెల్లిమెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుంది అంటున్నారు. నేను కూడా ఫ్యామిలీతో వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ. యా, వాళ్ళు చిన్న చిన్న పంచులు కూడా నవ్వుతుంటే చాలా హ్యాపీగా, మా కష్టాన్నంతా మర్చిపోయాం. ఎందుకంటే ఎడిటింగ్ రూమ్లోనూ, షూటింగ్ స్పాట్లోనూ 1 సంవత్సరం పాటు కష్టపడి స్క్రిప్ట్ చేస్తాం. ఈరోజు చూస్తుంటే మన ఎఫెక్ట్ని వాళ్ళు ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ గైస్. చూద్దాం, సినిమా ఈరోజే ఇప్పుడే కదా రిలీజ్ అయింది. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. హాయ్ అండి, నేను మీ ముక్కు అవినాష్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి పంచుకి నవ్వుతున్నారు లోపల. అండ్ ఫైనల్గా చెప్పండి, సినిమా ఎలా ఉందంటే బంతిపూల జానకి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బంతిపూల జానకి మార్నింగ్ షో చూసి ఇప్పుడే బయటకు వస్తున్నాము. ప్రేక్షకుల స్పందన చూసి నాకు చాలా ఆనందంగా, లైవ్లో అంటే పబ్లిక్లో కూర్చొని చూస్తే ఎంత ఆనందం ఉంటుందనేది నాకు ఈ బంతిపూల జానకి ఈ సినిమా చూసినాక, బయటకు వచ్చినాక అర్థమైంది. ఈ బంతిపూల జానకి సినిమాకి డైరెక్టర్ని. నా పేరు నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర. రియల్లీ ఇట్స్ రాక్. టోటల్గా సినిమా హౌస్ఫుల్ అయింది. ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. మీ అందరి అభిమానం, ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్. చాలా ప్రతి పంచులకి సినిమాలో కమెడియన్స్ అందరూ జబర్దస్త్ కమెడియన్స్ ఉన్నారు. ఎవ్రీబడి అది థ్రిల్లింగ్ కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి ప్రతి క్షణం ఉత్కంఠంగా సాగుతూ, కామెడీతో పాటు ఉత్కంఠత అనేది ఈ సినిమాలో ప్రత్యేకత. అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారండి సినిమాను. చాలా అందరు రెస్పాన్స్ చూసినాక నాకు ఇంకా డెఫినెట్గా మేము మంచి సినిమా తీసామని అనుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత కళ్యాణి రామ్ గారికి, తేజకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఇప్పుడే మార్నింగ్ షో బయటకు వచ్చారు అందరూ. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఎలా తీసుకొని ఎలా రెస్పాన్స్ వస్తుందని ఏ విధంగా ఊహించాము, ఆ విధంగానే ప్రేక్షక దేవులు ఆ విధంగానే దీవించారు. చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్స్ కూడా రిపోర్ట్స్ వేరు ప్లేసెస్ నుంచి వచ్చినాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా మ్యాట్ని ఫస్ట్ షో ఇంకా పికప్ అందుకుంటుంది. ఈ విధంగానే ఆదరించాలని ప్రేక్షదేవులందరినీ మరొకసారి మా ఉజ్వల క్రియేషన్స్ తరఫున మేము విన్నపించుకుంటామండి. ఇటువంటి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇది టోటల్ కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ మూవీ. మన జబర్దస్త్ టీం నుంచి 9 మంది నవరత్నాలాగా ఉన్న వాళ్ళంతా ఒకటే స్టేజ్లో ఒకటే స్క్రీన్ పైన చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎంజాయ్ చేయండి, ఆదరించండి, దీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒకసారి సడన్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళారు. నేను అంతా ఇళయరాజా కదా ఫాలో అవుతా ఉన్నాను. ఇళయరాజాని ఫాలో అవసిన అవసరం నాకేంటి, నాకు చాలా ఫీల్ అయ్యాను.
ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడ. ఇళయరాజా గారు ఏమంటే ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడు ఫుల్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఒక 4-5 నన్ను ట్రాప్ చేశారు.